చెప్పు భయ్యా చెప్పు. టెన్షన్తో చచ్చిపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది? కాస్త ఆగుతావా? చెప్తాను. ఓవర్ యాక్షన్ చెప్పు. గౌతమ్ గడు ఎక్కడ ఉన్నాడా? వాడు వచ్చాడు, నేను వెళ్తాను. భయ్యా పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోతా ఉంటే భయ్యా చెప్పేసి భయ్యా. రే గౌతమ్, గౌతమ్ ప్లీజ్ నేను చెప్పేది వినరా. రే గౌతమ్ నేను చెప్పేది విను. రే చెయ్యొద్దులు, నాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు, వదిలే. రే గౌతమ్ నేను చెప్పేది వినొచ్చు కదా. నాకు వచ్చిన కోపాన్ని నేను కొట్టేనే కొడతాను. ఇప్పుడు నా పని అయినా చేయరా, అట్లీస్ట్ కోపం అయినా తగ్గుతుంది. రే గౌతమ్, రే వాసు ఎవడరా నువ్వు? నీకు నా పేరు ఎలా తెలుసు? అయినా చేదులు. నీ పేరు తెలుసు, నీ వ్యాపారమో తెలుసు. రే వదులురా బాబు, ఇక్కడ నీ నానా సంఘం లాగుతుంది, నా చేయి పట్టుకున్నావు. నా సంకొద్దులే కానీ ఫస్ట్ ఒకసారి ఇట్రా. చేదులు పోయా ముందు ఆ గౌతమ్ గడు వెళ్ళిపోతున్నాడు. గౌతమ్ సగం స్టోరీ చెప్పాడు, మిగతా స్టోరీ నువ్వు చెప్పు. ఏంటాడు మొత్తం చెప్పాడా? అయినా నేనెందుకు నీకు చెప్పాలి? గౌతమ్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు కదా, వాని కన్విన్స్ చేసే పాయింట్ నాకు తెలుసు. నేను నీకు ఆ పాయింట్ చెప్పాలంటే నువ్వు మిగతా స్టోరీ చెప్పాలి నాకు. కన్విన్స్ చేసే పాయింట్ నీకు తెలుసా? ఇప్పుడు వీటికి స్టోరీ మొత్తం చెప్పాలా? కూర్చొని మిగతా స్టోరీ చెప్తే అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ ద బిగినింగ్ మాదొక మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు చూసి నేను అక్కడక్కడ అదంతా వద్దు, పాయింట్కి రా. గౌతమ్ మీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఏం జరిగిందో అది చెప్పు. ఇటు అక్కడ వరకు వెళ్ళిపోయాడా? నాకు కూడా గుర్తులేదే. ఏయ్ ఎవరు నువ్వు? ఎందుకు ఎన్నిసార్లు కొడుతున్నావు డోర్? ఒకసారి కొడితే వినిపిస్తుంది. ఎవరు నువ్వు? ఇందుకు నువ్వెవరు? ఈ ఇల్లు నాది, ఈ ఏరియా నాది. హలోయా తెల్లవారి. ఏయ్ ఇల్లు నాదే. వాసు ఏడి? ఏయ్ లోపలికి వచ్చేస్తున్నావేంటి? ఏంటి ముష్టోడిని అనుకుంటున్నావా? ఈ ఇంటి ఓనర్ని. వాసుగాడు నా ఇంట్లో రెంట్కుంటున్నాడు. ఓనరా? అంటే వాసు బయటికి వెళ్ళాడు. మీకు టీ కాఫీ అయినా కావాలా? క్వార్టర్ కావాలి. అదైతే వాడొచ్చాక రండి. సర్లే. రే ఏట్రా నువ్వు ఎవరిని పెడతా? గురువు గారు మీరా? ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవయ్యా వాసు? నెలొచ్చి 6 గంటలైంది, రెంటేదయ్యా? 6 గంటలే కదా అయింది, మీకు ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తానులేండి. సరే. ఈడెవడు? వాడు నా ఫ్రెండ్, రేపటికల్లా వెళ్ళిపోతాడు. ఈడేనా? లోపల అమ్మాయిలు కూడా ఉన్నారా? అమ్మాయిలు ఎందుకు ఉంటారండి, అసలుకే మంది పద్ధతి గల కుటుంబం కదా. ఏంటి నీదా? ఇట్రా. కుక్కటిపల్లి మెట్రో కింద ఏం చేస్తున్నా? అంటే అక్కడ ఎవరో బుక్ అయితే ఎక్కించుకోవడానికి వచ్చానులేండి. ఎక్కించుకుంటున్నావా? అంటే అదే కస్టమర్లు అండి. కస్టమర్లు ఏంటయ్యా? కస్టమర్లు అంటే ఆ కస్టమర్లు కాదు, టాపిడో కస్టమర్లు. అదే కంగారు పడ్డాను. ఓకే ఓకే సరే గాని సాయంత్రం కల్లా రెంట్ పంపించే. అడిగి చెప్పాను. ఎప్పటి వరకు ఉంటాడు? రేపు వెళ్ళిపోతాడు. అమ్మాయిలు లేరు కదా? అమ్మాయిలు ఎవరు లేరండి, ఉంటే పంపిస్తాను. పంపి బయలుదేరండి. తలుపు లేసుగా. ఎవడరాడు? అసలు ఓనర్లో బిహేవ్ చేస్తున్నాడా? లైట్లే బ్రో, ఆయన అంతే. మంత్ స్టార్ట్ అవుతుందంటే చాలు పొద్దున్నే పేపర్ బాయ్లా రెంట్ అని చెప్పి వచ్చేస్తాడు. అయినా ఈ కష్టాలు మన ఒక్కరికే కాదు, మళ్ళీ బ్యాచులర్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఇవే కష్టాలు. సరే కానీ నువ్వు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? అదా, మనకు పొద్దున్నే పడందే డే స్టార్ట్ అవ్వదు. ఓకే. పైగా ఈరోజు ఇంటర్వ్యూ కూడా ఉంది, ఏం జరుగుతుందో ఏంటో. అయినా చతనా కొడుకు ఏమైనా అన్నాడా? ఆడి గురించి పట్టించుకోకు, ఆ నా కొడుకు బొరలేదు అసలు. నేను ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. రేయ్ హాయ్ రా. హాయ్ మామా, ఏంటి సడన్ గా జాబ్ కావాలని మెసేజ్ చేసావు? చిన్న జాబ్ ఉంటే చూడరా. నీకేంట్రా, మీ డాడీకి చెప్తే ఇప్పించేస్తారు కదా. మా నాన్నతో వద్దు కానీ నువ్వే చిన్న జాబ్ ఉంటే చూడు. నీకు తెలిసిందే కదా మామ, ఇప్పుడున్న రెసిషన్స్ టైంలో ఫ్రెషర్స్కి చాలా రేర్గా వస్తున్నాయి. అలాంటిది నువ్వు బీటెక్ కంప్లీట్ చేసి 3 years అవుతుందిరా, కొంచెం కష్టమే. సరే కానీరా, నాకు ఈ జాబ్ నీ వల్లే వచ్చింది. అలాంటిది నువ్వే జాబ్ గురించి నా దగ్గరికి వచ్చావంటే నీ పొజిషన్ అంటూ అర్థమవుతుంది. మ్యాక్సిమం నాకున్న అన్ని లీడ్స్ వాడి నేను ఏదో ఒకటి చూస్తా, నువ్వు టెన్షన్ పడకు. థ్యాంక్స్ రా, నేను వస్తాను. ఊకోరా, ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పకూడదు. నువ్వు రేపు నీ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని వచ్చాయి, నేను సెట్ చేస్తాను. సరే షూర్. బాయ్ బాయ్. ఎన్నిసార్లు కట్ చేసిన ఎందుకు చేస్తుంది?
ఇక్కడే ఉందా? దీనికి ఎక్కడ ఉన్నాను అలా తెలిసిందే. నువ్వేంటి ఇక్కడ? ఎవరితో కాల్ కట్ చేస్తున్నట్టున్నావు? 2 days నుంచి నేను నీకు కాల్ చేస్తున్నాను, ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయాలనిపించలేదా? బిజీగా ఉన్నా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇంటి నుండి బయటకు వచ్చేసావంట. నీకెవడు చెప్పాడు? ఏదైనా గుడ్ న్యూస్ ఉందనుకో, మనం ఫస్ట్ మన అమ్మ నాన్నకు కాల్ చేసి చెప్తాం. మళ్ళీ స్టార్ట్ చేసి. అదే బ్యాడ్ న్యూస్ ఉందనుకో, మనకున్న క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్తాం. నువ్వు నాకు ఎలాగో ఏమి చెప్పావు, అందుకే అభికి కాల్ చేసా. తను చెప్పాడు, ఈ లొకేషన్ కూడా తనే చెప్పాడు. చెప్పడానికి ఏముంది అందులో? కనీసం ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా? ఇంత పెద్ద విషయం. నాకు పెద్ద విషయం కాదు. సరే, అలా నడుచుకుంటూ మాట్లాడదామా? సరే పద. అసలు ఏమైంది? ఇంకేమవుతుంది? ప్రతిసారి నువ్వు చెప్తా ఉంటావు కదా, జాబ్ చూసుకో, డబ్బులు దాచుకో అని. మా నాన్న కూడా అదే అనిపించింది. జాబ్ చూసుకొని బయటికి పంపించాడు. ప్రస్తుతానికైతే ఒక రూమ్లో ఉంటున్నాను. జాబ్ కూడా మాట్లాడేశాను, సెట్ అయిపోద్ది. నువ్వు నా గురించి స్ట్రెస్ తీసుకోవద్దు, నేను బాగానే ఉన్నాను. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకోగలను. ప్రతి ఒక్కరికి లైఫ్లో టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ టైంలో మనం ఎలా డీల్ చేస్తామా అనేది ఇంపార్టెంట్. నువ్వు ప్రూవ్ చేసుకుంటానో చూడు, అది రైట్ యాటిట్యూడ్. సరే కానీ నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళు. అలా కాదు గౌతమ్, పర్లేదు. నా ప్రాబ్లం నేను చూసుకోగలను, నువ్వు వెళ్ళు. సూపర్ కపుల్ కదా. సర్లే, ఇలాంటివి చాలా చూసాం. నేను నీ గురించి చెప్పమంటే వాళ్ళ లవ్ స్టోరీ చెప్తావేంటి? నువ్వేం చేసావో అది చెప్పు. నేనా? తెల్లారింటికి నీట్గా చొక్కా ప్యాంటు వేసుకొని చల్ చలో చలో లైఫ్ సేమ్ అని సాంగ్ పాడుకుంటూ ఇంటర్వ్యూలకు వెళ్ళేవాడిని. ఏంటి సార్ ఈ రూము? ఇదే నీకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే రూమ్. ఓ, నేను నైట్ బ్రేజర్స్ వీడియోలో చూసినట్టు అనిపిస్తాను. ఏంటి? ఏం లేదు సార్, దీస్ ఆర్ ఆల్ మై ఒరిజినల్ డాక్యుమెంట్స్. దట్స్ నైస్. ఇవన్నీ కాదు కానీ నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పగలుగుతావా? అడగండి సార్, నేను నైట్ అంతా బాగా ప్రిపేర్ అయ్యాను. మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను చెప్పేస్తాను, అడగండి. ఓకే ఓకే. 2 + 2 ఎంత? 3 సార్. దట్స్ నైస్. 3 + 2? 5 సార్. సూపర్బ్. 8 + 2? 10 సార్. ఫెంటాస్టిక్. ఈ జాబ్ నీకే. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు జాయిన్ అయిపోమంటారు? ఈ జాబ్ నీకు ఇవ్వాలంటే మరి నాకేంటి? మీకు పార్టీ సార్, అడగండి. ఓల్డ్ బంక్ ఏమన్నా, మ్యాన్షన్స్ ఏమన్నా, మీకు ఫుల్. నేను కావాలంటే క్వార్టర్ తాగుతాను. అవి కాదయ్యా, డబ్బులు 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 కావాలి. డబ్బులా? డబ్బులంటే ఒక 116 ఇవ్వగలను సార్. 1116 ఏంటి? నేనేమో గుళ్ళ పంతుల్లా కనిపిస్తున్నానా? ఇందాకల నుంచి కొట్టేస్తుంది సార్, ఎక్కడ చూసానా అని. పెద్దమ్మ గుళ్ళో చూసినట్టు ఉన్నాను. ఏంటి సార్, సైడ్ బిజినెసా? ఇదంతా కాదయ్యా, నీకు జాబ్ కావాలంటే 3 లక్షలు తెచ్చి. 3 లక్షలా? లక్షలే? నాకు కిడ్నీ అమ్మినా కూడా రాదు కదా సార్. ఓహో, అట్లా అంటావా? పోనీ లక్షనరా? ఏంటి సార్, అయితే కిడ్నీ అమ్మేయమంటారా? బయట కుర్రోళ్ళు ఐఫోన్ల కోసం కిడ్నీలు అమ్ముతున్నారు, నువ్వు జాబ్ కోసం అమ్ముకోలేవా? మీకు హాస్పిటల్ కూడా ఉన్నట్టు ఉంది సార్. ఎలాంటి సార్? కాసేపు అయితే దుబాయ్కి అమ్మిందిగా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారో ఇలాంటి వాళ్ళు? ఏంటి బ్రో బయలుదేరావు? అంటే మా ఫ్రెండ్ ఫ్లాట్లో ఉందామని. జాగ్రత్త బ్రో. నీకేమైంది? నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఇందాక ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా, 1,50,000 అడిగాడు. 1,50,000 ఏంటి బ్రో? ఆయన నా మొహం చూసి అంత డబ్బులు ఎవడేస్తాడు? ఆయన ఈ జాబ్లోని ఈ డబ్బున్న వాళ్ళే దొబ్బేస్తుంటే ఇంక మాలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి బ్రో? నేను ఇంక ఈ ర్యాపిడోలు చేసుకుంటూ బతకడమే. అంతేలే, మాలాంటి వాళ్ళు రాతలే అంత. మీరు వెళ్ళండి బ్రో.
సరే నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తా. హ్మ్. అండ్ నా బ్యాగ్ ఇక్కడే వదిలేసి వెళ్తాను, ఆ, మళ్ళీ వచ్చి పర్లేదు బ్రో. తీసుకుంటాను. అండ్ నీకు 3000 ఇవ్వాలి కదా, నేను ఒక్క 2 డేస్లో ఇచ్చేస్తాను. పర్లేదు బ్రో, నాకు ర్యాపిడో డబ్బులు ఇస్తే చాలు, అంతకన్నా ఏమొద్దు. సరే వెళ్తాను, జాగ్రత్త. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, అలాగే ఈ కుక్క కూడా చిచ్చి నాకు కూడా ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా. హే పవన్, నీకే కాల్ చేస్తున్నా. తినే గౌతమ్ ఈరోజు నుంచి ఇక్కడే ఉంటాడు. తిను పవన్, పదం లోపలికి వెళ్దాం. ఆగండి. ఇప్పుడే మా నాన్నకి నాకు చాలా పెద్ద గొడవ అయింది. నేను కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన. ఈ టైంలో మా నాన్న ఇంట్లో పెట్టడం అంటే అది ఇంపాసిబుల్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అదేంటి అలా అంటావు? నువ్వు చెప్పావనే కదా తీసుకొచ్చా. ఇప్పటికిప్పుడు అంటే నాకు తెలీదు, నువ్వే ఏదో చేయాలి. మా డాడీ అంత సీరియస్ అవుతాడని నిజంగా నేను అనుకోలేదు. బ్రో, ట్రై టు అండర్స్టాండ్. నేను ఏ హెల్ప్ చేయలేను, నాకే షెల్టర్ లేదు. ప్లీజ్ అక్ష బాయ్. పద. నా ఒక్కడిదే అనుకున్నాను, ఇక్కడ అందరి స్టోరీస్ అలానే ఉన్నాయి. నువ్వేమలా ఫీల్ కాకు. మనం ఇది కాకపోతే ఇంకోటి చూద్దాం. లేదులే అక్షర, నేనేదో చూసుకుంటాను, నువ్వు లైట్ తీసుకో. నువ్వు ఆల్రెడీ చాలా అడ్జస్ట్ అవుతున్నావు, నాకు అది నచ్చట్లేదు. హే, నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు, నేను బాగానే ఉన్నాను. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అక్కడికి? ఇప్పుడు కాదులే, ఏదైనా మంచి అకేషన్ చూసి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం, ఆఫీస్ కాల్. యా. హలో. హే గౌతమ్, చెప్పు, డ్రాప్ ఎక్కడ? నీ ఇంటికే. ఏమైంది? నేనేదో అనుకుని వెళ్ళా, ఇక్కడ ఇంకేదో అయ్యింది. నాకున్న బొక్కలు ఏదో బొక్క. సరే వచ్చేసి లొకేషన్ పెడుతున్నా, త్వరగా వచ్చి. బాయ్. ఓకే సార్, వస్తున్నాను. ఏం లేదు, ఆఫీస్ కాల్. ఓకే. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను, మరి నువ్వు? ఇట్స్ ఓకే, ఐల్ వెయిట్. నీకు లేట్ అవుతుందేమో, నువ్వు వెళ్ళు. యా, ఆఫీస్ కాల్స్ అర్జెంట్గా రమ్మంటున్నారు. పర్లేదా? ఇట్స్ ఓకే, వెళ్ళు. బాయ్. బ్రో. వచ్చావా? ఏంటి బ్రో అంతలా ఫీల్ అవుతున్నావు? ఆ అమ్మాయి దుక్కే చూస్తున్నావు, నచ్చిందా? ఆ అమ్మాయి నాకు ఆపేసే, అవసరంకి వెళ్ళాను. నువ్వు వీరుడు బ్రో. అంటే నీ జీవితం ఇంత సంకనాకపోయినా దీనికంటూ ఓ పర్టికులర్ టైం ఇచ్చావు చూడు, దానికి చెప్తున్నాను. సరే పదేళ్దాం, ఎక్కువ. మనం వెనక్కి వెళ్ళాలి. వస్తాలే. హలో. చెప్పరా. రేపు బిజీగా ఉన్నావా? చెప్పరా. అదే మన జాబ్ కోసం వచ్చాను కదా, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి కూడా ఏమైనా సెట్ చేయగలవా? అరే నీకే కష్టంగా ఉంది, మళ్ళీ ఇంకొకడు అంటే అవ్వని పని అది. సరే అయితే నాకు చిన్న పని చేసి పెడతావా? ఏంటి భయ్య ఈ ఆఫీసు? నేనంతా సెట్ చేశాను, నువ్వు రా. సెట్ చేసావా? ఇదిగో, నాకెవరూ తెలియదని ముంబైకి అమ్మేద్దాం అనుకుంటున్నావు కదా, నాకు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ తెలిసి చెప్తున్నాను. ఎవరు తెలిస్తే నాకేంటి, పద. కూర్చో. అరే నేను చెప్పాను కదా, వీడే వాసు. ఎందుకైనా మంచిది కానిస్టేబుల్ గడికి లైవ్ లొకేషన్ షేర్ చేద్దాం.
చెప్పాను కదా చేసే. డాక్యుమెంట్స్ వచ్చావా? డాక్యుమెంట్సా? డాక్యుమెంట్స్ ఏంటి? అదే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి 1.5 lakhs తీసుకోవాలి. తర్వాత శాలరీ నుండి మాకు ఇంత అమౌంట్ అని ఎవ్రీ మంత్ ఇవ్వాలి. అదే నీ జాబ్ కోసం డబ్బులు అడిగారన్నావు కదా, వీడు నా ఫ్రెండ్, ఆ నీకు డబ్బులు ఇస్తాడు. నీ శాలరీ నుంచి క్రెడిట్ చేసి అడిగిచ్చాయి. ఏమైందిరా? మంచి జాబ్ వద్దా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేనెవరో తెలియకుండా ఎంత హెల్ప్ చేసావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనన్నా. సరే కానీ ఆ మనీ అండ్ డాక్యుమెంట్స్ ఏవో మేనేజర్కి ఇచ్చాయి. రేపటి నుంచి జాబ్లో జాయిన్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రే ఇంకా అన్న ఏంట్రా? దా జాబ్ వచ్చింది, పార్టీ చేసుకుందాం. బాయ్ రా. దా. రే గౌతమ్, థ్యాంక్ యూ సో మచ్ రా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా జీవితం మొత్తం ఈ ల్యాపిడోలు ప్యాపిడోలు చేసుకుంటూనే బతకలేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు, నా లైఫ్ ఎలా యూటర్న్ తీసుకుంది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతిసారి గెట్ బ్యాక్ టు యూ అనమే తప్ప ఒక్కడు కూడా గెట్ బ్యాక్ అవ్వలేదురా. ఇప్పుడు మా అమ్మ రిలేటివ్స్ చాలా గొప్పగా చెప్పుకుంటుందిరా నా కొడుక్కి జాబ్ వచ్చిందని. ఇన్నాళ్ళు బాధలో నేను ఒక్కనే తాగేవానరా. ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా తాగుతున్నా. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ యూరా. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ రా గౌతమ్. సరే కూల్, పార్టీ కదా. కూల్ లేదేం లేదురా. చెప్పు నీకేం కావాలో. నీకోసం నేను ఎరైనా అవుతా, సరైన అవుతా. చెప్పేం కావాలో. ఇప్పుడైతే ఏం వద్దు కానీ కొన్ని రోజులు నేను రూమ్లో ఉంటారా? రే నా ఇల్లు నీ ఇల్లేంట్రా? ఇది నీ ఇల్లే అనుకో. కావాలంటే రెంట్ కూడా నువ్వే పే చేయి. నువ్వు తాగేసి చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈ రైటర్ రాసిందే చెప్పాను. ఏమైంది? సరే వస్తున్నాను. రే గౌతమ్ ఎక్కడికి రా? గౌతమ్ సరే వచ్చేటప్పుడు మ్యాషనల్స్ ఫుల్ బాటిల్ తే. థ్యాంక్స్ రా గౌతమ్, జాబ్ ఇప్పించావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. గౌతమ్ గడు ఫుల్ బాటిల్ తెచ్చినట్టున్నాడు. వచ్చారా గౌతమ్? రేయ్ ఇందాక నా గురించి ఏదైనా చేస్తానన్నావు కదా. ఏదైనా చేస్తాను రా. ఎనీథింగ్ ఫర్ యూ. అడుగు. నాకు మాట ఇవ్వు. ఇగో ఇదే నా మాట. నా మాటే శాసనం. అడుగు. అయినా ఇదంతా పక్కన పెట్టు కానీ ముందు నా బాటిల్ ఏది? పీరియడ్ ఎంత ఉంది? అయినా పర్లేదు, ఓపెన్ చేసేస్తాం. రేయ్ సరిగ్గా చూడు.